అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహావిష్కరణ. మాకు వారితో, మా కుటుంబానికి వారితో ఉన్నటువంటి సంబంధ నేపథ్యంలో ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం, అవినాభావ సంబంధం ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈరోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది. వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు, అది ఆ బిరుదు వారికి అంతం కాదు, ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మొట్టమొదటి హాస్య నటులు మాత్రమే కాదు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే చాలామంది కేవలం హాస్యాన్ని పండించేటువంటి ఒక యాక్టర్గానే ప్రజలు గుర్తిస్తారు, కానీ వారు ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి వారు డైరెక్షన్ కూడా చేసినటువంటి విషయాన్ని చాలా తక్కువ మందికి తెలుసు. అది మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా వారు పాటలు కూడా పాడారు. చాలామంది వారి పాట వినటానికి కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వారు ఇక్కడ మన రావులపాలెంలో జన్మించడం 1910, అదేవిధంగా 1975లో వారు తాడేపల్లిగూడెంలో వారు పరంపదించడం జరిగింది. తాడేపల్లిగూడెంలో వారు ఈ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అనుబంధ నేపథ్యంలో వారు అక్కడ సినిమా థియేటర్ని కట్టడం, ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. వారు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి నటులు. వారు హాస్యాన్ని పండించడం కాదు, వారు హాస్యాన్ని జీవించారు అని చెప్పడం ఇది అతిశయోక్తి కాదు. కనుక పద్మశ్రీ, హాస్య బ్రహ్మ అనేటువంటి బిరుదులు ఇవి చాలా వారికి వర్తిస్తాయి అని చెప్పి భావిస్తూ అటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక హాస్య నటునికి పద్మశ్రీ బిరుదు రావడం అనేది రేలంగి గారితోనే మొదలైందనేటువంటి మాటని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గడ్డ మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా నేను భావిస్తూ, రేలంగి వెంకటరామయ్య గారు అన్ని రసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు, టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు. ఆయన యొక్క డిక్షన్ కానీ, హావభావాలు కానీ, అభినయం కానీ ఇవన్నీ కూడా ఇవాళ కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంశాలు. అదేవిధంగా రేలంగి వెంకటరామయ్య గారు గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ భవిడిపాటి కామేశ్వరరావు గారు, ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి హాస్య రచనలు చేసేటువంటి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరూ కలిసి రేలంగి వెంకటరామయ్య గారికి హాస్య నట చక్రవర్తి అనే బిరుదుని ఇదే గడ్డ మీద ఇచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి అద్భుత నటులు ఆయన యొక్క విగ్రహం ఇప్పటికే కొంత లేట్ అయింది పెట్టుకోవడం, నిజం చెప్పాల్సి వస్తే. ఎప్పటికైనా కళాభిమానులు కేవలం వారి సామాజిక వర్గం వారు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ప్రాతస్మరణీయునిగా భావించేటువంటి రేలంగి గారి విగ్రహం ఎప్పటికైనా అనేక అవాంతరాలని అధిగమించి ఏర్పాటు చేసుకోవడం అనేది ముదావహమైనటువంటి విషయం. దీనికి పూనుకున్నటువంటి బుడ్డికి శ్రీనివాస్ గారు, రెడ్డిరాజు గారు, ఇంకా ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విగ్రహం ఉండాలనేటువంటి భావంతో చేసిన సహకారం, అదేవిధంగా రేలంగి గారి యొక్క విగ్రహాన్ని చూస్తుండగా మనందరికీ సరైనటువంటి స్ఫూర్తి రావాలనేటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి మాటని తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ప్రారంభించడం అనేది మా అదృష్టంగా మేము మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రేలంగి వెంకటరామయ్య గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గోదావరి బండలో అనేకమైన ఘన చరిత్ర కలిగిన అనేక విగ్రహాల్లోని ఆయన కూడా పెట్టడం శుభపరిణామం. ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, విచ్చేసిన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులకు, గౌడ సెట్టిబల్జ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే పూనుకొని విగ్రహావిష్కరణకి ఈ రోజున ఇప్పటికే జాప్యం జరిగింది.
అనేకమైన రాజకీయ కోణాలలో జాప్యం జరిగింది. కానీ ఈయనకి ఒక పద్మశ్రీ అయిన వ్యక్తికి ఇలాంటి ఒక రాజకీయ కోణంలో ఆయనకి విగ్రహావిష్కరణ జాప్యం జరగడం అన్నది సరైన విధానం కాదని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మేముగా ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఆయన యొక్క చరిత్ర రాజమండ్రి ప్రజలకే కాదు, ఈ రోజున ఈ యొక్క జిల్లాలో రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఒక మంచి విగ్రహం పెట్టడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. అందరికీ నమస్కారం. మన ఈస్ట్ గోదావరి నుంచి ఒక హాస్య నటులు మన రేలంగి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్దటి ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి. 1975లోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి. మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. మనం ఎంతో దానికి గర్వించాలి, గర్వపడాలి. అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండ రూపంలో ఇక్కడ గోదావరి బండ మీద ఆయన విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన కమిటీ మెంబర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహావిష్కరణకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు పిలవగానే ఎంతో ఆప్యాయతతో ఇక్కడికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులకు, గౌడ సెట్టిబలిజ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు, అలాగే గౌడ సంక్షేమ సెట్టిబలిజ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి మరి ముందుగా సంకల్పం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు. వారు ప్రోత్సహించి ఈ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, మరి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎంతో సహకరించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పి రికమెండ్ చేసి అఫీషియల్గా పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా యొక్క సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పద్మశ్రీ రేలంగి గారి మనవరాలండి. నా పేరు గాయత్రీదేవి. మా వారు శంకర్ గారితో వచ్చాను. తను మా సిస్టర్ అండి రాధా. ఇంకా మా పెద్ద అక్క చాముండేశ్వరి రామగౌడ్, తర్వాత అన్నయ్య రేలంగి తిరుమల బాబు నాగశ్రీ, తర్వాత తమ్ముడు చేశాడండి. ఒక 4-5 మూవీస్ చేశాడు. తర్వాత అంటే ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది కదా హైదరాబాద్కి, అప్పుడు మేము మెడ్రాస్లో ఉన్నాము. సో అది ఆగిపోయింది అలాగా. రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా చేశాడు ఒక మూవీ తమ్ముడు. మేము ఒక 3 వచ్చామండి. మిగిలిన వాళ్ళు కొంచెము జాబ్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. లేకపోతే పిల్లలందరూ వచ్చేవాళ్ళండి వీకెండ్ అయితే, జాబ్స్ కదా అందరికీ, అందుకని రాలేకపోయారు. నేను విజయవాడ నుంచి వచ్చానండి, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. రాజమండ్రిలో విగ్రహం పెట్టడం మీకు ఏ విధంగా అసలు వీళ్ళందరూ మేము లేకుండా వీళ్ళందరూ ఇంత బాగా ఆర్గనైజ్ చేసి, వీళ్ళు ఇంత కష్టపడి దీన్ని తయారు చేసి మాకు ఒకసారి చూపించారు. ఇట్లాగ అందరినీ పిలిచి ఇంత బాగా ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేశారు వీళ్ళు. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా పేరు రాధా అండి, మా హస్బెండ్ రామ్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను కూడా మనవరాల్ని రేలంగి వెంకటరామయ్య గారికి. ఈ కుటుంబంలో పుట్టడం అనేది ఒక పెద్ద అదృష్టంగా వరంగా భావిస్తున్నాను. ఇంత బాగా ఈవెంట్ని కండక్ట్ చేసి చాలా కష్టపడి అంతా గ్యాదర్ చేసి అందరినీ, ఎన్నో అవాంతరాలు వచ్చినా కూడా అవన్నీ అధిగమించి ఇంత బాగా చేసినందుకు, ఇంతమంది అభిమానులు ఆయనకు ఉన్నారని ఎంతో సంతోషంగా, ఆనందంగా, చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా, చాలా మంచి అనుభూతి కలుగుతుందండి. ఎప్పుడు ఎవ్వరికి లేని విధంగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఇక్కడ గోదావరి నదీ తీరంలో అంత బాగా కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. నా పేరు శంకర్ అండి, రేలంగి గారి 2వ మనవరాలు హస్బెండ్ అండి. విజయవాడ దగ్గర కూచిపూడి నేటివ్ బాబు. రేలంగి గారి ఏకైక కుమారుడు సత్యనారాయణ బాబు గారికి 4 కుమార్తెలు, 2 కుమారులు. 2వ కుమార్తె హస్బెండ్ నేను. ఇప్పుడు రేలంగి గారి ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే రేలంగి గారి విగ్రహము మన గోదావరి ఒడ్డున పెట్టడం, ఇది చాలా ముదావహం.
ఆనందం. అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఇది ఒక పండగ రోజు. సరిగ్గా రేలంగి గారు చనిపోయి 50వ సంవత్సరం అండి. 1975 నవంబర్ 27న చనిపోయారు. 1924 నెక్స్ట్ 50వ సంవత్సరం దగ్గరకు వస్తున్నాము. ఆయన పుట్టి రావులపాలెంలో పుట్టాడు, రావులపాడులో పుట్టారు. రావులపాలెం ఎదురుగా రావులపాడు. కాకినాడలో పెరిగారు. మద్రాసు రాష్ట్రంలో తిరిగారు. వెస్ట్ గోదావరి రావులపాలెంలో తాడేపల్లిగూడెంలో పరమపదించారు. ఆయన రేలంగి నరసింహారావు గారు, రేలంగి వెంకటరావు గారు మంచి మానవతావాది కూడా అంటారు. దాని మీద రేలంగి వెంకటరామయ్య గారికి ఆయన చదువుకోలేదండి. చిన్నప్పుడే మద్రాసు రాష్ట్రం పుల్లయ్య గారితో వెళ్ళిపోయారు. ఆయనకి చదువు అంటే ఎంతో ఇష్టం. ఎవరైనా చదువుకునే వాళ్ళు అంటే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి చాలామందికి లిఫ్ట్ ఇచ్చారు. గుప్తదానాలు ఎవరికి తెలియనిచ్చేవాళ్ళు కాదు. అలాగే నేను ఒకళ్ళకి అన్నం పెడితే నాకు ఈ కుటుంబ సభ్యులకి నెక్స్ట్ అన్నం పెడతారండి. ఆయన ఇంట్లో ఎప్పుడూ 100 మందికి భోజనాలు టేబుల్స్ వేసేసే ఉంటాయండి. ఆయన కనీసం ఒక 20-30 సంవత్సరాలు కంటిన్యూగా భోజనాలు. ఎవరైనా మెడ్రాస్ స్టేట్ ఆంధ్రాకి వస్తే మద్రాసు రాష్ట్రంలో ఆ భోజనం అంటే రేలంగి గారి ఇంట్లో మీకు ఎప్పుడైనా ఉంటుంది అనేది. ఈ లైన్లోనే మన ఈ రాజమండ్రి పట్టణం నుండి వచ్చిన రాజబాబు గారు మీకు ప్రముఖ హాస్యనటులు రేలంగి గారి దగ్గరే పెరిగి ఒక రకంగా మెడ్రాస్ వచ్చి ఆయన దగ్గరే తిని ఫస్ట్ రేలంగి గారు రాజబాబుకి అవకాశం ఇచ్చింది. మన సమాజం అనే ఒక సినిమాని ఏకైక సినిమాని ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఫస్ట్ అవకాశం ఇచ్చారు రాజబాబు గారు. అలా గుర్తించేవాళ్ళు వీళ్ళలో స్పార్క్ ఉంది, మనం చేయాలని. అల్లు రామలింగయ్య గారు అంటే ఎప్పటి నుండో వాళ్ళు ఫ్రేమ్ కానీ వాళ్ళందరినీ ఇట్లా చాలామందికి ఇస్తూ, అలాగే చదువు ఈ యూనివర్సిటీకి ఎస్వి యూనివర్సిటీకి, వెంకటేశ్వర యూనివర్సిటీకి ఈ గ్రాంట్స్కి ఇచ్చారు. కేరళ యూనివర్సిటీకి, ఇట్లా చాలా యూనివర్సిటీస్కి ఇది ఇచ్చారు, భోజనాలు పెట్టేవాళ్ళు. ఇలాంటి రేలంగి గారి విగ్రహం మన గోదావరి ఒడ్డున పెట్టడం అనేది మన తెలుగు రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకి పండుగ రోజు. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీలో చాలా మంది, మీ ఫ్యామిలీలో కుటుంబం సినిమాలోకి రాకపోవడం కారణం ఏంటి? వచ్చారండి. మా పెద్ద బావ మరిది చేశాడు చైల్డ్ యాక్టర్గా. కృష్ణ గారి ఇల్లు మా ఇల్లు ఎదురుగా ఉండేది. కృష్ణ గారి ప్రతి సినిమాలో ఒక 7-8 సినిమాలు కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ను, రేలంగి తిరుమల బాబు. మీకు బాగా అంటే బలిపీఠం సోమ గారి మేనల్లుడు మా పెద్ద బావ మరిది రేలంగి తిరుమల బాబు, దాంట్లో ఫుల్ రోల్ ఉంటుంది. అలాగే దేవుడు చేసిన మనుషులు, ఇలాంటి సినిమాల్లో చేశాడు చైల్డ్ యాక్టర్గా. తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా దీంట్లోకి వెళ్ళిపోయారు. రేలంగి హేమంత్ కుమార్ అని రేలంగి చిన్న బావమరిది, అతను రేలంగి నరసింహారావు గారి సినిమాలు 8 సినిమాలు మన రాజేంద్ర ప్రసాద్తో కలిసి సినిమాలు చేశాడు. కానీ పెరిగిన తర్వాత అది హైదరాబాద్ నుండి మెడ్రాస్ నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళు చెన్నైలో ఉండిపోవటం, హైదరాబాద్లో ఫీల్డ్ ఎంటర్ అవ్వటం, వాళ్ళు అక్కడ ఉండిపోయారు. తర్వాత ఈ సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండి రేలంగి చిత్రమందిర్ అని రేలంగి గారు 62లో థియేటర్ కట్టారు. దాన్ని మా చిన్న బావ మరిది రన్ చేసేవాడు 2006 వరకు. తర్వాత ఇప్పుడు దాన్ని మల్టీప్లెక్స్ కింద కన్వర్ట్ చేస్తున్నామండి. రేలంగి రన్ చేస్తున్నామండి. అంటే థియేటర్ని తీసేసి రేలంగి షాపింగ్, పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య షాపింగ్ మాల్ అని పెట్టి దాన్ని, అది 70 సెంట్లు అంటే ఆల్మోస్ట్ 3200 గజాల్లో 4 రోడ్లు ఉంటుందండి. భీమవరం హైవే మీద 4 రోడ్లు ఒక చోట దొరకదు అంత. దీనిలో ఆయన అప్పట్లో ప్రముఖ నటుడిగా ఉన్నప్పుడు 62 అంటే ఆయన కింగ్ ఆఫ్ చెన్నై, అంటే మెడ్రాస్ స్టేట్లోనే అధిక ధనవంతుడు అనుకోవాలి. ఆ టైంలో ఎక్కడైనా ఆయన చేయొచ్చు. కానీ ఆ గోదావరి జిల్లా మీద ప్రేమతో మన వాళ్ళ మధ్యన అంటే నా రేలంగి వాడు, మా రేలంగి థియేటర్ అని నిజంగానే ఆయన ఆ రోజు ఊహించింది వాళ్ళు జరుగుతుంది. మన రేలంగి వాడి థియేటర్ అని వాటిలో వెళ్ళటం చేయటం ఇవాళ తలుచుకుంటారు. ఆయన ఆ కారణంతోనే అక్కడ డబ్బులు ఆశించకుండా అక్కడ పెట్టాడండి. వాళ్ళు నడుస్తుంది. అది ఇంకొక 100 ఏళ్ళు కూడా అదే థియేటర్ నడవాలని మేము ఆలోచిస్తున్నాం. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు.
సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మాంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.